కొంచెం తక్కువ తెలుస్తుంది. అయినా సరే తక్కువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గరికి రావాలా వద్దా? రావాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? మీ బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా ఎంతో ఇంపార్టెంట్. అదే సమయంలో మనం చాలాసార్లు ఒక అవయవాన్ని తక్కువగా ఎంచుతాం, ఏంటంటే కాళ్ళు కదా వాటిని. కానీ అందుకని వాటికి డబ్బులు పెట్టి కొని మరీ వేసుకుంటాం, ఏంటి తెలిసి చెప్పులు కదా. ఏదైతే బలహీనమో అది మరీ ఎక్కువగా తొందరగా పైకి రావాలి, అది యాక్చువల్గా అది. సో అంత పైకి వచ్చేసింది కాబట్టి అన్నిటికంటే పెద్దదైపోయింది అని అనుకోకూడదు మళ్ళీ అంటున్నాయి. ఇది గుర్తుపెట్టుకో. సో న్యూట్రల్ గా ఉండడం, బాడీలో ఉన్న ప్రతి అవయవం న్యూట్రల్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సంతోషం. సో మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ధన్యవాదాలండి. సో నన్ను నేను మీలో ఒకటిగా గుర్తించడానికి నాకు దేవుడు సాయం చేస్తున్నాడు, అందుకే స్తోత్రాలు. ప్రభు వందనాలు చేస్తున్నాను. సో కొద్దిసేపు మనం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిసేపు దేవుడు వాక్యాన్ని చూద్దాం. ఎందుకంటే ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా వాక్యం యొక్క అండర్స్టాండింగ్ బట్టి ఆధారపడింది కదా. ఒక మనిషికి వస్తురూపమైన సంగతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పక్కన పెడితే దాన్ని మనం ఆశీర్వాదం అని చెప్పడానికి మన మనసులో ఏదో చిన్న గిల్ట్ ఉంటుంది కదా. ఇంకా ఏదో కావాలనే ఫీల్ ఉంటుంది. అదేంటి? దైవికమైన వెలుగు మన మీద ప్రకాశించాలా. అప్పుడు ప్రకాశించబడినప్పుడు మనం ఎంతో హృదయపూర్వకంగా అపోస్తలుడు పౌలు లాగా చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఆశీర్వాదం గురించి మాట్లాడవచ్చు కదా. చెరసాల్లో ఉన్నవాడు రెండు వచ్చి మనకు వాక్యం చెప్తాను, మనం ఊరుకుంటావా? ముందు నువ్వే నీ సంగతి నువ్వు చూసుకుంటావు. కానీ అపోస్తలుడు పౌలు అట్టగాదే. అతడు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఎఫెసీ పత్రిక 1:3 ఎవరు రాసాడు తెలిసే? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇది అర్థం చేసుకోవాలి. నీకు ఎక్కడ అనుగ్రహించాడు? నువ్వు చెరసాల్లో ఉన్నావు కానీ మనం చెప్పొచ్చు యాక్చువల్గా. నీకు అర్థం కాల ఆ విషయం అది. అండ్ యూ ఆర్ ది బ్లైండ్ పర్సన్, దట్స్ ఆల్. కానీ యాక్చువల్ నీకు అర్థం చేసుకుంటే ఎలా ఉంటాం తెలుసు? మనం నిజమే పౌలు ఏం మాట్లాడుతున్నాడు అది మనకు అర్థమైనప్పుడు మీ మనోనేత్రం వెలిగింపబడినందున మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అంటే ఎట్టిదో మీరు తెలుసుకోవాలా. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయంను బట్టి తను చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటే ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఈ మాటలు రాయడానికి ఎటువంటి గట్స్ కావాలి. సో అందుకని సామాన్యమైన విషయం ఏంటంటే మన మధ్యలో దైవికమైన వాక్యాన్ని గురించిన అండర్స్టాండింగ్ మోర్ బ్లెస్సింగ్. కాబట్టి దాని విషయమే మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. జ్ఞానుల వలె నడుచుకుంటాం. ఒక కొంత పోర్షన్ మనం చూసుకుని తర్వాత వెంటనే ముగిద్దాం. దాదాపు ఒక ½ గంట మనం ముగించిన ప్రయత్నం చేద్దాం. దయచేసి ఒక వాక్య భాగాన్ని 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం నుంచి చదువుతాం. 1 Kings 13 చాప్టర్ గమనించండి. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి మనం అందరం కలిసి చదవడం ప్రయత్నం చేద్దాం. 26th వర్డ్స్. సిస్టర్ మనం అందరం కలిసి చదవడం ప్రయత్నం చేద్దాం. తర్వాత మాకు హెల్ప్ చేయొచ్చు. ఒక 26వ వచనం. 1 రాజులు 13:26. మార్గంలో నుండి అతను తోడుకొని వచ్చిన ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపగా తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహం అతను అప్పగించున్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అతను చీల్చి చంపినని పలికి తన కుమారుని పిలిచి గాడి దగ్గర నాకు కొరకు గంత కట్టుడు అని చెప్పిన వారు అతని కొరకు గంత కట్టినప్పుడు చాలు. సో ఈ పోర్షన్ మనందరికి తెలుసు. సేవకుల్లాగా మనం అందరూ బైబిల్ చదువుతాం. అయినప్పటికీ కూడా బ్రీఫ్ గా మనం ఒకసారి అవుట్లైన్ మనం చూద్దాం. చదివినటువంటి వచనం మరణానికి సంబంధించి ఉంది. అది కూడా ఎవరి మరణం? ఒక దైవజనుడి యొక్క మరణం వాస్తవానికి. సో నిజానికి ఈ చాప్టర్ అంతా కూడా ఎంతో విషాదకరమైన విషయం. మనం అర్థం చేసుకోగలిగితేనే కానీ ఈ విషాదకరమైనది మన జీవితంలో ఎంత లోతుగా ఉందనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఇతను చనిపోయాడు, ఒక దైవజనుడు చనిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? వయసు అయిపోయి చచ్చిపోలే. ఎలా చచ్చిపోయాడు? ఏదో అనారోగ్యంతో చచ్చిపోలే, బై యాక్సిడెంట్ చచ్చిపోలే. అతను ఎలా చచ్చిపోయాడు తెలిసే? ఒక సింహం పర్టికులర్గా అడవుల నుంచి అతని కోసం బయటకు వచ్చింది. అతను పట్టుకొని చంపేసింది. యాక్చువల్గా చంపడం మాత్రమే కాదు, అతను గాడిదని కూడా చంపలా. కొన్ని చంపిన అతను తినలా. అది అలాగే నుంచొని ఉంది. చూడండి, అలా జరిగినప్పుడు ఒక సింహం అసలు ఎందుకు ఇట్లా వచ్చి చంపింది? సింహం అనేది అగ్రెసివ్గా ఉంటుంది. దాని కళ్ళ ముందు ఏదో ఉన్నదని దాన్ని చంపింది. యాక్చువల్గా దానికి ఎంతో ఒక రకమైనటువంటి దూకుడు స్వభావం ఉంటుంది. కానీ ఇది కేవలం ఎవరు ఆర్డర్ చేసినట్టు అది వచ్చి కేవలం దైవజనుడిని మాత్రం చంపి దాని పక్కనే నుంచుంది. గాడిదను చంపట్లా, చంపిన ఆయన తినట్లా, ఎవరిని చంపట్లా. ఈ లోపల ఇంకొక దైవజనుడు వచ్చాడు. వచ్చి అతను ఏమన్నాడు తెలిసే? అయ్యో దైవజనుడు చచ్చిపోయాడు, ఈ సింహాన్ని పట్టేసుకోండి అనలా. యెహోవా మాట విననందున ఇతనికి జరిగింది ఇది అని చెప్తున్నాడు యాక్చువల్గా. సో యెహోవా మాట వినడం ఏంటి అంటే దీని వెనకాల స్టోరీ ఏంటి మనకు అర్థమైతే చాలా క్లీన్ గా ఒకసారి 1వ వచనం చదువుతాం. 13వ అధ్యాయం 1వ వచనం ప్లీజ్.
ఉమ్, యెరొబాము ఉమ్, ఆ బలిపీఠమునందు నిలిచి ఉండగా ఆ, ఆ దైవజనుడు ఉమ్, యెహోవా ఆజ్ఞ చేత ఉమ్, బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. ఉమ్, బలిపీఠమా, ఆ, బలిపీఠమా, ఉమ్, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్, దావీదు సంతతిలో ఉమ్, యోషియాను ఒక శిశువు పుట్టెను. ఉమ్, నీ మీద ధూపము ఉమ్, వేసిన ఉమ్, ఉన్నత స్థలము యొక్క యాజకులను ఉమ్. అతడు నీ మీద అర్పించును. అతను మనుష్య శల్యములను మీ మీద దహనం చేయి. సరే, ఇక చాలా స్టోరీ ఉంది, ఒక వచ్చిన కానీ నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే దాని బిగినింగ్ మనకు అర్థం అవ్వాలి. ఒక మనుషుడు అంటే ఒక ఒక ప్రవక్త లేదంటే దైవజనుడు యోధా దేశం నుంచి ఒక మాటలో ఇస్రాయేల్ దేశానికి వచ్చాడు, లేదా బేతేల్కి వచ్చాడు. యాక్చువల్గా బేతేల్ అని చెప్పినప్పుడు వెంటనే దేవుడి మందిరం అనేసుకోకూడదు. ఇక్కడ దానికి చాలా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, వాటన్నిటి మనం ఇక్కడ మాట్లాడడానికి లేదు. చూడండి, అతడు యాక్చువల్గా దేవుడి ప్రజల మధ్యలో దేవుడి యొక్క మందిరం ఎక్కడ ఉందంటే యెరూషలేములో. యెరూషలేములోనే ప్రతి ఒక్కరు కూడా బలి అర్పించాలి. కానీ ఇతడు యూదా దేశం నుంచి బయటకు వచ్చి వాస్తవానికి ఆ బేతేల్ దగ్గరికి వచ్చి అక్కడ బలి అర్పిస్తున్న ఒక మనిషిని చూశాడు. బలి అర్పిస్తున్న మనుషుడు ఎవరంటే నెబాతు కుమారుడైన యెరొబాము. ఇతను బలి అర్పిస్తున్నాడు. యాక్చువల్గా బలి అర్పించాల్సింది ఎవరు? యాక్చువల్గా లేవీలు, యాజకులు అర్పించాలి. సో ఇప్పుడు ఈయన బలి అర్పించేటప్పుడు వెంటనే దేవుడు చెప్పిన మాట ఆ ప్రవక్త పలికాడు. అతని పేరు మనకు తెలియదు. అతను పలికినప్పుడు ఏం చేస్తే తెలుసా, ఈ రోజు బలి అర్పిస్తున్నాడులే, బలిపీఠమా బలిపీఠమా, ఏ మాత్రం కూడా దేవుడి చేత అంగీకరించబడకుండా నీ మీద బలి అర్పించిన బలి అర్పణ నిమిత్తం బలి అర్పించిన ప్రతి యాజకుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దీని మీద బలి అర్పిస్తాడని చెప్పాడు. వెంటనే ఈయన కోపం వచ్చింది. ఎవరికి? రాజు అయిన యెరొబాము కోపం వచ్చి ఆ మనిషిని పట్టుకుని నేను చేయి చాపాడు. దేని మీద నుంచి? బలిపీఠం మీద నుంచి. వెంటనే బలిపీఠం మీద ఉన్న చెయ్యి ఏమైపోయింది తెలుసా, ఎండిపోయి వెనక్కి తీసుకోలేకపోయాడు ఆయన. వెంటనే జనాలు అందరూ కలిసి, రాజు కూడా కలిసి ఆ ప్రవక్తని లేదా ఆ దైవజనుడిని దయచేసి నా కోసం ప్రార్థన చేయండి చెప్పగానే ప్రార్థన చేయగానే వెంటనే అతను చేయండి బాగుపడిన తర్వాత వెంటనే రాజు ఎంతో ఇంప్రెస్ అయిపోయి దయచేసి నువ్వు నా దగ్గరికి రా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు ఎంతో గిఫ్ట్ ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ ప్రవక్త ఏమన్నారు, ఈ దైవజనుడు ఏమన్నా తెలుసా, యెహోవా నాకు చెప్పాడు అక్కడి నుంచి నువ్వేం తీసుకోవద్దు, ఏం తినొద్దు, ఏమి తాగొద్దు, నువ్వు వెళ్ళిన దారిలో లేదా తిరిగి వచ్చేసేయి అని చెప్పాడు. కాబట్టి నేను వెళ్ళిపోతాను. కానీ రాజు వెంటనే ఆ మాట నమ్మాడు. సరే, అతను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి అతను కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ సంగతులన్నీ చూసిన ఒక యవనస్తుడు మరి యెరొబాము దగ్గర ఉన్నటువంటి ఇంకో ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏమన్నా తెలిసే, వచ్చినటువంటి ఆ దైవజనుడు ఎక్కడున్నాడు, దయచేసి జాగ్రత్తగా వెళ్ళకపోతే ఇది మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆ దైవజనుడు ఎక్కడున్నాడు, దయచేసి అతను వెళ్ళిన దారి ఏంటో నాకు చెప్పమంటే అతను చెప్పినప్పుడు ఇతను కూడా వెళ్ళి ఆ దారిలో వెళ్ళి ఏం చేశాడంటే ఒక మస్తకి చెట్టు కింద కూర్చున్నాడంట. ఎవరు? ఆల్రెడీ వచ్చి ప్రాఫెసీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మస్తకి చెట్టు కింద కూర్చున్నప్పుడు అతను వెళ్ళి, నువ్వు యోధా దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి నువ్వేనా, ఇదంతా చేసింది నువ్వేనా అంటే అవును నేనే అంటే, దేవుడు నాకు కనపడ్డాడు, యాక్చువల్గా నాతో చెప్పాడు, కాబట్టి నువ్వు వచ్చి నువ్వేం చేస్తావంటే నాతో పాటు అన్నపాలను పుచ్చుకో, యెహోవా ప్రవర్తన నేను కూడా అని చెప్పినప్పుడు వెంటనే నేనేమని తెలుసా, అట్లనా, నేను మస్తకి చెట్టు కింద కూర్చొని బాధపడేది దానికోసమే యాక్చువల్గా. కాబట్టి ఏం చేయాలా, దేవుడు చెప్పాడు కాబట్టి ఇక ఎటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చిన క్లారిటీ నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను దానికోసం ఎదురు చూస్తున్నాను. మస్తకి చెట్టు అంటే అర్థం ఏంటో తెలిసే, సొంత వీక్నెస్ అని అర్థం. ఒక మాట మీరు చూడండి, అబ్షాలోము మస్తకి చెట్టు కింద కూర్చొని తన జుట్టు ఎగిరిపోయింది, దాన్ని పట్టుకుంది. యాక్చువల్గా యుద్ధ సూర్యుడి దగ్గర కత్తులు ఉండవా, దాన్ని బట్టి అనలేడా, ఒక మాట గమనించి అనలేడా? ఎందుకు తెలుసా, అబ్షాలోము అనడు, తన జుట్టు అంటే తనకి ఎంత ప్రేమ తెలుసా, ప్రతి ఏటా ఎంత బాగా గ్యాదర్ చేసి దాన్ని తోకం వేసి అమ్ముతాడు. నిజానికి వచ్చే డబ్బుల కోసం జీవించడానికి కాదు, తన జుట్టు ఎంత కాస్ట్లీ చెప్పడానికి. వాస్తవం తన జుట్టు అంటే అంత నమ్మకం. అందుకని ఆయన ఏమంటో తెలుసా, తను విడిపించుకోడు మస్తకి చెట్టు కింద నుంచి. ఈ లోపల యోవాబు వస్తాడు, 3 బాణాలు తీసుకొచ్చి గురిపెట్టి కొట్టి చంపుతాడు. ఎందుకంటే చచ్చిపోయాడు అబ్షాలోము? రీజనే కాదు కదా, సొంత వీక్నెస్ అది. సో ఇప్పుడు ఈ దైవజనుడు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా, మస్తకి చెట్టు కింద కూర్చుంది. అర్థం ఏంటి తెలుసా, సెల్ఫ్ వీక్నెస్. మనం దేవుడి కోసం పనిచేసినప్పుడు దేవుడు మనం పోషించడా అని నన్ను అడగనే ఉన్నాయి, తప్పకుండా పోషిస్తాడు, ఎటువంటి సందేహం లేదు. మీరు ఎవరు నాకు అంటే నేనే దానికి సాక్ష్యం. నా చేతులు రూపాయి కలవడినప్పుడు దేవుడు నన్ను కాపాడుతానే వచ్చాడు. యాక్చువల్ మనుషులు నేను బతికుండగానే మింగాలనుకున్నారు, నేను బతికే ఉన్నాను. ఇంకా నేను చెప్తున్నాను కదా వాస్తవానికి, ఎవరు మా చుట్టూ తిరిగే వాళ్ళే మింగాలనుకున్నాను నన్ను సజీవంగా, బట్ నేను బతికే ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడం. వాస్తవానికి మీరు గమనించండి, అతను చెట్టు కింద కూర్చున్నప్పుడు అతను చెప్పగానే ఆ మాటలు ఎంత మ్యాచ్ అయిపోయినాయి అంటే ఈయనకి యూనిఫామ్ మ్యాచ్ అయిపోయింది. నిజమే కదా, తినేసాడు. తిన్న తర్వాత వెంటనే ఎవరైతే అతను పిలిచికెళ్ళి భోజనం పెడుతున్నాడో అతనికి ఇప్పుడు యెహోవా వాక్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, ఇంతకు ముందు అతనికి ఎందుకు యెహోవా వాక్ రాలా? డౌట్ రాలా? యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్తకు మాత్రమే ఎందుకు వాక్యం వచ్చింది?
ఇతని దేశంలో ఆల్రెడీ యెరోబాము కింద ఉన్నటువంటి దేవుడి యొక్క ప్రవక్తకి ఎందుకు వాక్యం రాలా? అతను ప్రవక్త కాదని చెప్పకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరికి వస్తుంది ప్రవచనం? అతనికి వస్తుంది. ఇతను భోజనం చేసేటప్పుడు ఎవరికి వస్తుంది? దయచేసి చదువుదామా, చూడండి దయచేసి 13వ అధ్యాయమే 13వ అధ్యాయమే 20 వచ్చింది. దయచేసి చదువుదాం. 20 వచ్చింది 13:20. చేర్చుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయెను. చూసారా? అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు. చాలండి. వాస్తవానికి ఇదంతా కూడా మనం చదువుకుని చెప్పుకున్న దాంట్లోనే నాకు అర్థం కాల. ఇప్పుడు ఎందుకు అతను పిలుచుకొచ్చిన దానికి మరి ఆయన్ని ఎందుకు దేవుడు కనపరుస్తున్నాడు? అతనికి ఎట్లా ప్రత్యక్షమైంది వాక్యం? మీరు గమనించండి, ఒక్క విషయం అర్థం చేసుకోవాలా? ఈ దైవజనుడు ఇంతకుముందు ప్రవక్త అని చెప్పడానికి ఇదే రుజువు. ఎవరు? యెరోబాము దగ్గర ఉన్నటువంటి ముందున్నటువంటి ప్రవక్త, ఒక మాటలో పెద్ద ఆయన అని చెప్పొచ్చు, ఈయన చిన్న ఆయన అని చెప్తాం మనం అటు పిలుచుకున్నాం. సో పెద్ద ఆయన ఆల్రెడీ ప్రవక్త, కానీ ఈరోజు దేవుడు అతనికి ప్రాఫెసీ ఇవ్వాల. ఎవరికి ఇచ్చారు? చిన్న ఆయనకి ఇచ్చారు. ఈయన యోధా దేశం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈయన ఆయనకంటే ఎందుకని పెద్ద ఆయన ఇవ్వలేదంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఎవరి తలాంతాలకు ఇస్తాడు అనేది కాదు ఇక్కడ విషయం. సమస్య అంతా ఒకటే, దేవుడు అతన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. అది దాని అర్థం ఒక మాటలో. ఎందుకో తెలిసే? ఎందుకు అనే పదానికి అర్థం ఏంటంటే, మనం ఆయన చేసినటువంటి ప్రాఫెసీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకు ఈ పెద్ద ఆయన అనే ప్రవక్తను పక్కన పెట్టాడు? అసలు విషయం ఇక్కడే దాచి ఉంచబడింది, మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే దైవజనుడు దేవుడి యొక్క సత్యాన్ని ఉన్నట్టు మాట్లాడాలి. అతడు దైవికమైన సత్యానికి నీళ్లు కలిపి పలసం చేసి, దానికి వేరే వేరే రంగులేసి, దానికి వేరే వేరే విషయాలు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చాలా సింపుల్గా అతన్ని తీసి పక్కన పెడతాడు. యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే సిన్సియర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్తాడు యాక్చువల్గా దేవుడు. మీరు గమనించండి, ఎందుకని ఈయన పక్కన పెట్టాడు? ఇది చాలా చాలా పెద్ద విషయం. అసలు విషయం అంతా ఈ ప్రవక్త దగ్గర మాత్రమే కాదు. ఎవరి దగ్గర ఉంది తెలుసా? యెరోబాము దగ్గర. ఈ యెరోబాము ఏం చేశాడు తెలుసా? చాలా పెద్ద పని చేశాడు. ఒకసారి చదువుదాం, చూడండి దయచేసి. 1 రాజులు 12వ అధ్యాయం, 1 రాజులు 12 26 వర్డ్ 26వ వచనం చదువుదాం. 26వ వచనం. ఈ జనులు ఆ, యెరూషలేమునున్న ఉమ్, యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము ఉమ్, యోధా రాజైన రెహబాము అను ఉమ్, తమ యజమానుల తట్టు తిరుగును. ఉమ్, అప్పుడు వారు ఉమ్, నన్ను చంపి ఉమ్, యోధా రాజైన రెహబాము వద్ద ఉమ్. మరలా చేరుదురు. ఆ, రాజ్యము మరలా. దావీదు సంతతి వారి తగును. వాస్తవానికి ఇక్కడ యెరోబాము ఏం చెప్తున్నా తెలిసే? ఈ ప్రజలు మాటికి యెరూషలేము బలి అర్పించడానికి వెళ్తే, ఆల్రెడీ విడిపోయిన మేము యెరూషలేము బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు సహోదరులతో ఏమవుతారు? వీళ్ళు మింగిల్ అయిపోతారు, కలిసిపోతారు. కలిసిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? తిరిగి మళ్ళీ దావీదు సంతానం కింద, రెహబాము కింద ఉండడానికి వెళ్ళిపోయి నన్ను చంపేస్తారు యాక్చువల్గా. కాబట్టి వీళ్ళని కలవనివ్వకుండా చేయాలి. ఎవరిని కలవకుండా చేయాలా? సహోదరుని విడగొట్టాలా. This is the actual situation. Behind all these scenes, there is only one perspective, that is something divide చేయడం. మీకు ఇది అర్థమవుతుంది? యెరోబాము గురించి ఎంత చండాలంగా రాశారు తెలిసే? యూదా రాజుల గురించి చక్కగా స్కేల్ ప్రకారం తన పితరుడైన దావీదుని బట్టి చక్కగా రాశారు, చక్కగా చదివారని చెప్తే, చక్కగా ప్రవర్తించారని చెప్తే, నెబాతు కుమారుని యెరోబాముని బట్టి పాడు చేశారు, లేదా దేవుడి యొక్క శిక్షకులు ఉన్నారని చెప్పి ఇతన్ని డిగ్రేడ్ గా పెట్టారు. యాక్చువల్గా మీరు గమనించండి, వీళ్ళ కొలతలను బట్టే ప్రతి రాజును కొలిశారు. యాక్చువల్గా నెబాతు కుమారుడైన యెరోబాము దేవుడిగా ఏర్పాటు చేసింది. రెహబాము ఎదురు తిరిగినప్పుడు యాక్చువల్గా తన రాజ్యాన్ని గురించి ఇశ్రాయేల్లో నుంచి ఒకరిని పిలుచుకొచ్చినప్పుడు ఇతను రాజుగా చేసిన దేవుడు కాదా? కానీ దేవుడు ఏర్పాటు చేసినప్పుడు సహోదరుని కలపడానికి కాదా, కానీ ఈయన ఏం చేశాడు? యాక్చువల్గా డివైడ్ చేశాడు. మీకు ఇంతకంటే దారుణం ఏంటంటే, ఈ సంగతి తెలిసినా కూడా ఈ ప్రవక్త ఏమని చెప్పాడా? దిస్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు అతను తోసి పక్కన పడేయడానికి కారణం ఇదే. మనం అర్థం చేసుకోవాలా. సత్యానికి నీళ్లు కలిపి వంత పాడామంటే దేవుడు నిన్ను తీసి పక్కన పడేస్తాడు. దెర్ ఇస్ నో డౌట్. అది మంచిదే. ఎందుకో తెలిసే? నువ్వు అనేకులను జడపడతావు. వాస్తవానికి మన జీవితంలో సహోదరుని డివైడ్ చేయాలనుకున్న తలంపు దేవుడి దృష్టికి హేయమైంది, అసహ్యమైనది, అబామినేషన్. అది దేవదోషణ. ఆ మాట చెప్పాలి. ఎందుకో తెలిసే? సహోదరులు అనే పదానికి దేవుడు బైబిల్లో ఇచ్చిన అడ్రస్ చాలా పెద్దదే. అది చాలా పెద్దదే. ఒక వచనం నేను చదవాలనుకుంటున్నాను యాక్చువల్గా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు ఉన్నాయి. దయచేసి ఒకసారి చదవండి. 4-6 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. అందులో దేవుడి చదివిన ఎడల ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి నా ప్రియయందు మన ప్రియయందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన నా కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆ, యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడిగా స్వీకరించుటకై ఆ. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని చాలండి. వాస్తవానికి ఈ వచనాన్ని విడదీయడానికి గడిచిన 2000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నారు, మీకు తెలుసో లేదు. ఎందుకంటే అక్కడ తన చిత్త ప్రకారమైన దయాపూర్వక సంకల్పం, ఈ పదాన్ని అర్థం చేసుకోవడం ఇట్స్ మోర్ డిఫికల్ట్. నీ చిత్తం ఏంటంటే చిన్న బిల్డింగ్ లేదా పెద్ద స్థలమో లేదా 4 వెహికల్స్, అంతే, అయిపోయా. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కటి అక్కడికి వచ్చి ఆగుతాడు యాక్చువల్గా. ఎందుకో తెలిసే, ఆయన తన చిత్త ప్రకారమైన దయాపూర్వక సంకల్పం అంటే ఏంటో తెలిసే, ఆల్రెడీ ఆయన తన నిర్ణయించడానికి ముందు కొంత ఆలోచించాడు, ఆలోచించింది బాగుంది అనుకున్నాడు, ఆ బాగుంది అనే దాన్ని చెయ్యాలని చెప్పి నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం చేసింది ఏంటంటే, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆయన ఎట్లుండాలి తెలిసే, కఠినంగా ఉండకూడదు, చాలా కైండ్గా ఉండాలి. అంటే ఒక చిన్న పిల్లల విషయంలో మా తల్లిదండ్రులు ఆలోచించింది ఇది కరెక్టే అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్నది వీళ్ళ జీవితంలో చేయాలంటే వీళ్ళు ఎట్లుండాలా, దయగా ఉండాలా. పిల్లలు కలిగిన మనందరికీ తెలిసి ఈ విషయం, వాళ్ళు ఎప్పుడు ఎదురు తిరుగుతూనే ఉంటారు. తన చిత్తపూర్వకమైన దయాపూర్వకమైన సంకల్పం చెప్పి ఏం చేయాలనుకున్నాడు, ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవ్వాలనుకున్నాడు. రాస్తుంది కదా, వాళ్ళు చేయడం తప్పని నేను అంటలేదు, దయచేసి నన్ను క్షమించండి. కానీ దేవుడు హృదయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏం రాస్తుంది తెలుసా, తన కుమారుని యందు అందరినీ కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. కుమారులుగా అనే పదానికి అర్థం ఏంటో తెలుసా, మీరందరూ యేసు ప్రభువులాగా ఉన్నారంటే మీరందరూ ఏమవుతారు, సహోదరులు అవుతారు. ఒకే తండ్రికి పుట్టిన సహోదరులు అవుతారు. ఇది దేవుడికి ప్లాను, ఇది దేవుడి యొక్క ఇంటెన్షన్. తరముల వెంబడి దేవుడికి హృదయం నిండిపోయినటువంటి ఆయన చిత్తం ఇది మనకు అర్థం అవ్వాలి. మనం ఎంతో సింపుల్ గా మన చిత్తాన్ని ఓవర్ రైట్ చేస్తాం అక్కడ. యాక్చువల్గా దేవుడి వాక్యం దగ్గరికి వస్తే, దయచేసి ఇది కాదు, దానికోసమే మిమ్మల్ని తిరిగి జన్మించేలా చేసింది, దానికోసమే మీ పాపాలు క్షమించబడి, దానికోసం యేసుక్రీస్తు శిలువలో రక్తం చెందించాడు, దానికోసమే ఆయన సమాజపడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఒక ఆత్మలాగా మారి మీ లోపల నివసిస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మలాగా. దానికోసమే ఎఫెసీ పత్రిక చదవండి దయచేసి. దానికోసమే ఎవ్రీథింగ్ హస్ బీన్ మేడ్, ప్రతిదీ చేయబడింది. యాక్చువల్గా మనకి ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే యెరోబాము చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు అర్థం అవుతుంది, యెరోబాము సపోర్ట్ చేసిన ఈ ప్రవక్త కూడా ఎంత పెద్ద తప్పు చేసాడో మనకు అర్థం. మనం ఎప్పుడు చదువుకుంటాం, సహోదరుల ఐక్యత కలిగి ఉండడా ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు. నన్ను అడగాలనిపించింది నాకు, ఎంత మేలు. ఆస్తులు కలిసి వచ్చి అంత మేలా, మనుషులందరూ గుంపురుగా వచ్చి నిన్ను పొగిడే అంత మేలా, లేకపోతే ఎంత మేలు మీకు తెలియదు. అది అహరోను తల మీద పోయిబడి తన గడ్డం మీదుగా కారి తన ఇంగంచుల వరకు దిగజారి పరిమళించిన సువాసన తైలం వలె ఉంది. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచులాగా ఉంది. శాశ్వత జీవం ఆశీర్వాదం అచ్చట ఉండవని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ పదాలు చదివినప్పుడల్లా గూస్ బంప్స్. ఎందుకో తెలిసే, దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడు, అది సహోదరుల దగ్గర నుంచి చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలు సహోదరులా ఉండాలి. ధర్మశాస్త్రం మొత్తం తిరగండి ఒకసారి, సహోదరుడు మేము కొట్టొచ్చుని కనపడింది. అందుకే ధర్మశాస్త్రం అంతా 2 పదాల్లో పెట్టవచ్చు, నీ దేవుడే నీ ప్రభువు నీ పూర్ణ హృదయంతో ఆరాధించి ప్రేమించి. అట్ ద సేమ్ టైం అదే విధానంలో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. రూతు తన జీవితంలో మోయాబు నుంచి వచ్చింది, తనకి తినడానికి ఆహారం లేదు, కానీ సహోదరుల దగ్గరికి వచ్చింది ఆవిడ. తన పొలంలో, బోయేజు పొలంలో ఆమె ఏరుకోవడానికి కావాల్సినటువంటి పిడికిలు వదిలేయాల్సి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క పొలంలో వేరే జాతి ప్రజలు జరగవు. అక్కడ చెప్పబడిన పదం ఏంటో తెలిసే, రూతు తను ఏరుకున్న ఆ ధాన్యంతో సంవత్సరం జీవించవచ్చు. సంవత్సరం. ఇది సహోదర ప్రేమ అంటే. మనకు అర్థం అవ్వాలా, మన మధ్యలో ఉన్న యేసు ప్రభు ఎట్టంటాడు మనకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్తే ఒకటి తప్పు 40 దెబ్బలు ఎందుకు కొట్టమంటారని మనం ఆలోచించాలి. ఎవడైనా తప్పు చేస్తే అంతకంటే ఒక్క దెబ్బ ఎక్కువ కొడితే అతను నీకు సహోదరులా కనపడడం, నీకు నీచుల్లా కనపడతాడు. అంటే అర్థం ఏంటో తెలిసే, సహోదరుడు తప్ప ఇంకొకటి కాదు అతను. అతను తప్పు చేసినప్పటికీ కూడా నువ్వు సహోదరుడి కంటే పెద్దవాడు అవుతావా? నీకున్న విషయాలను బట్టి నువ్వు సహోదరుడికి గొప్పవాడువా? ఏం చేస్తే నేను ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు దేవుడు మిగతా వాళ్ళంటే గొప్పవాడు అనిపించుకోవడానికి? ఎవడైనా తన స్వకష్టంతో ఐగుప్తు నుంచి బయటకు రాగలిగాడా? నేను వచ్చేసానండి, నాకున్న ఆస్తంతా ఖర్చు పెట్టుకుని చెప్పగలిగాడు ఎవడన్నా ఉన్నాడా? ఫరో దగ్గర నుంచి మనం బయట తీసుకురావడానికి ఎవరికైనా సామర్థ్యం ఉందా? వాస్తవానికి గొర్రె పిల్ల వధించబడాలా, రక్తం చిందించబడాలా. పస్కా బలి పశువు మనల్ని విమోచించిందండి. యాక్చువల్గా అది మాత్రమే నాకు అర్థం అవ్వాలి. నేను ఐగుప్తు నుంచి, లోకం అనే దాని నుంచి బయటకు వచ్చానంటే దానికోసం వినియోగించిన బలం, డబ్బులున్న వాడు దాని దగ్గర బలాన్ని ఖర్చు పెట్టడం కాదు. ఎవరు ఖర్చు పెట్టారు? ఏ తప్పు ఎరగనటువంటి గొర్రె పిల్ల మన నిమిత్తం వధించబడింది. అది దానికి ఉన్న పెనాల్టీ. ఆ పెనాల్టీ నన్ను విడిపించింది. ఈ రోజు నేను దేన్ని బట్టి గొప్పవాడిని? దేన్ని బట్టి గొప్పవాడిని కాదండి. మనకి ఇది అర్థమైతే సహోదరులు అంటే ఏంటో అర్థం అవుతుంది.
ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దేవుడు ఎందుకు మనుషులను ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేశాడో మనకు అర్థం అవుతుంది. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడు ఎవరిని? మానవుని. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ఒకటే, ఎవరిని గెలవాలో తెలుసా? వాడిని గెలవాలి. ఎవడాడు? ఇది మన కళ్ళ ముందున్న విషయం. జీవితాంతం కొన్ని నిశ్చలమైన బిల్డింగ్ కట్టుకుని అలాగే ఉండిపోమని కట్టుకోవద్దని నేను అంటానని దయచేసి అనుకోవద్దు. దయచేసి నీ పర్స్పెక్టివ్, నీ హృదయం ఎలా ఉండాలా. దీనికోసం సహోదరులు తప్ప ఇంకెవరో పనికిరారు. ప్రభు అనలేదా, ఈ నా సహోదరులు. ఈరోజు మనం అన్నాన్ని పిలుచుకుంటున్నాం ఎంతో ప్రేమగా, నాకు ఎంతో సంతోషం అవుతుంది. కానీ నిజానికి ఈ క్వాలిఫికేషన్ మనం ఎదుటిన్న వాళ్ళని ఇచ్చింది కాదు, దేవుడే ఇచ్చాడు ఆ క్వాలిఫికేషన్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో వన్ వర్డ్స్. ఒక్క విషయం మీకు చూపించాలి. చూడండి దయచేసి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం నుంచి దయచేసి చదువుతాం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఏమని చెప్పాడు యేసు ప్రభు? అసలు ఇంత ముందు ఆయన వాళ్ళని ఏమని పిలిచాడు తెలుసా? మీరు శిష్యులు, నేను బోధకుడిని కాబట్టి మీరు అట్టనే ఉన్నాను అని పెట్టాడు. ఇప్పుడు ఏమని పిలిచాడు ఆయన? ఎందుకు ఆ మాట మాట్లాడు? మత్తిపోయాడు, తిరిగి లేచాడు కదా. మనం ఎవరైనా బ్రదర్ అన్న అని పిలిస్తే, చిన్నపిల్లలు అన్న అని పిలుస్తారండి. వాళ్ళు నీకంటే చిన్నోళ్ళయ్యా, పిల్ల బచ్చ అని పిలు. నన్ను పిలిచాడు ఒక ఆయన, పిల్ల బచ్చాడు ఎంత అన్నాడు అంటాను. యాక్చువల్ నన్ను పిలిచాడంట. పర్వాలేదులే, సహోదరుని పిలవడం మనకి ఇష్టం లేకపోతే నువ్వు సహోదరుడు కాదు. ముందు నువ్వు సహోదరుడు కాబట్టి ఎక్కడ ఉన్నావు తెలుసా? యూ జస్ట్ అవుట్ ఆఫ్ ద రెల్మ్ ఆఫ్ ద గాడ్ యాక్చువల్గా. ఎందుకంటే ఆయనే ఎందుకు పనికిరాని శిష్యుల్ని మాటికి ఇసుకిస్తారు. ఆయన ఎన్నిసార్లు అన్నాడు? అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వరలారా. ఆయన అనలేదా? అలాంటి వాళ్ళు ఆయన సహోదరుని పిలవడానికి ఎన్ని ఖర్చు కావాలి ఆయనకి యాక్చువల్గా. కానీ ఆయన తెలుసు, నేను తిరిగి లేచిన తర్వాత నాలో నివసించే ఈ పవరే ఎవరిలో నివసిస్తుంది తెలుసా? వాళ్ళలో నివసించింది. హెబ్రీ రాసిన 2వ అధ్యాయం చదివితే మన కళ్ళ నీళ్ళు ఆగం. ఎందుకో తెలిసే? ఆయన చెప్తాడు, నా సహోదరుని నేను చెప్పడానికి సిగ్గుపడలేదు అని రాసిన మాట. దయచేసి ఆ మాట చదవాలి, నేను ఎంతో సంతోషపడతాను. నాకు చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ రాసిన 2వ అధ్యాయము 11-12 వచనం దయచేసి చూడండి. వారికి అందరికి ఒకటే మూలము, ఈ హేతు చేతను ఆయన సిగ్గుపడక నీ నామం నా సహోదరుని ప్రచురపడుతును. చూసారా? ఎవరన్నారు ఈ మాట? బాగా ధనం ఉన్నవాడు అన్నాడా? మంచి పాపులారిటీ వాడు ఉన్నాడా? లేదంటే ఈ భూమి మీద అందరికంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అన్నారా? ఈ లోకాధిపతి, ఒక్క మాటలో అధికారి ఆయన అన్నాడు యాక్చువల్గా. ఏమని? దేవుని నమ్ముకుని ప్రతి ఒక్కరిని సహోదరుడు అని పిలిచాడు ఆయన. మనం ఆయన ఏం తెలుసా? డబ్బులను బట్టు, అందాన్ని బట్టు, చదువుని బట్టు, క్వాలిఫికేషన్ బట్టు మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతాం. అండ్ యూ హ్యావ్ నో రైట్ టు సే లైక్ దట్. మనం ఇది అర్థం చేసుకోవాలి. మన జీవితం మనకు అర్థం కాకపోతే ఏంటో తెలుసా? యెరొబోము చేసిన పాపం ఎంత పెద్ద పాపమో మనకు అర్థం కాదు. అంతేకాదు, ఈ ప్రవక్త దేనికి సపోర్ట్ చేశాడు తెలుసా? యెరొబోము చేసిన ప్రతి తప్పుకి సపోర్ట్ చేసి మాట్లాడాడు. యెరొబోము చేసిన ప్రతి తప్పు గురించి యూదా దేశం నుంచి వచ్చినటువంటి ఈ చిన్న ప్రవక్త చెప్పినట్టు చెప్పాడా? చెప్పలా. చెప్పకుండా ఏం చేసి తెలుసా? వెనకేసుకొచ్చాడు ఒక్క మాటలో. కానీ ఎప్పుడైతే దైవికమైన జడ్జిమెంట్ వచ్చిందో వెంటనే ఈ ప్రవక్త ఏంటో తెలుసా? తిరగబడి ఏం మాట్లాడాడు తెలుసా? అబద్ధాలు ఆడాడు. ఏమాడాడు? నిజంగా ఇతనికి యెహోవా దూత సెలవు ఇచ్చి ప్రత్యక్షమయ్యి అతను తీసుకొచ్చి భోజనం పెట్టమని చెప్పబడిందా? బైబిల్ రాస్తుంది అసలు. అటు తర్వాత ప్రత్యక్షమైంది. ఏముందో తెలుసే? నువ్వు తెలుసుకోవాలా, నా మాట వినకపోతే ఏమవుద్దో ఇతని జీవితంలోంచి నువ్వు తెలుసుకోవాలా. ఎవరు బతికున్నాడు తెలుసుకోవాలా. నా జీవితం నేను ఎంత సివియర్గా ఉంటానో ఈ విషయంలో నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనుషులు ఒకప్పుడు దైవజనులే, కానీ ఈరోజు అబద్ధాలు ఆడుతున్నారు. లేనిపోయిన అబద్ధాలు ఆడట్లేదా? మేము అసలు అబద్ధాలు వాళ్ళని చూసామని చెప్తారు అసలు. యాక్చువల్గా మీరు గమనించండి, ప్రతి ఒక్కరికి బలహీనత ఉంటుంది. కానీ ఏంటో తెలుసా? తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా. శత్రువులు ప్రతి ఒక్కరిని మోసం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా. నేను సహోదరుని సంగతి తెలుసుకోగలను కదా.
దావీదు చేయలేదా? అతను రాజు అయినప్పటికీ కూడా నాతను వచ్చి చెప్పినప్పుడు వెంటనే అతను ఏమన్నాడు యాక్చువల్గా? అయ్యో నేను పాపం చేశాను, పాపం అని చెప్పినోడిని సపోర్ట్ చేశాను నేను. ఇప్పుడు ఈ ప్రవక్త ఎంత తెలివిగా మోసపోయాడు తెలిసిన శత్రువు చేత. అతను పిలిపించి అతను భోజనం పెట్టగానే అతను ఏమాడు తెలుసా? శిక్షకి కారణమైపోయాడు యాక్చువల్గా. నన్ను అడగనివ్వండి, నేను ఇంకో మాట చెప్తాను. మనుషులు దేవుడి పేరు చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా ఉంటారు. ఏం చెప్తారు? దేవుడి పేరు చెప్పి అబద్ధాలు చెప్పుకుంటారు. నన్ను అడగనివ్వండి, న్యూ టెస్ట్మెంట్ మొత్తంలో కూడా ఎవరినైనా ఒక సాక్ష్యం చెప్పమంటే వాళ్ళ జీవితంలో ఆత్మ సంబంధమైన ఎక్స్పీరియన్స్ చెప్తారు, కానీ భౌతికమైన విషయాలు చూపించరు. చూపిస్తారని మీరేమైనా చూపించారా? భౌతికమైన సంగతులు చూపించి ఇది నాకు దేవుడు ఇచ్చిందని చెప్పారు ఎప్పుడన్నా? దానికి బదులు ఏం చెప్తారు తెలుసా? ఆయనను నేనేమై ఉన్నానో దేవుడి కృప వల్ల అయి ఉన్నాడు. ఏమయ్యావు నువ్వు? కట్టుకుంటే 2 జతల బట్టలు పోవాలా నీకు? ఏమయ్యావు నువ్వు? నువ్వు నెల ఉండటానికి నీకు ఒక స్థలం లేదు యాక్చువల్గా. ఏమయ్యావు నువ్వు? వాస్తవం కపట సహోదరులు ఉన్నారు, నదుల వల్ల ఆపద ఉంది. అనేక సార్లు అన్నం లేకుండా మరి నేను దిగంబరతంతో బతికే, చలి వల్ల కలిగే బాధలు జరిగినాయి, నదుల వల్ల ప్రయాణంలో ఆపదలు జరిగినాయి. ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఆయనను నేను ఏమై ఉన్నానో దేవుడు నీకు ఏది ఇచ్చాడు అది కాదు, ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి మన లైఫ్ లో. అది లేకపోతే మనకు బైబిల్ గురించి దేవుడికి సరిగ్గా తెలియలేదు. దిస్ ఇస్ ప్రాబ్లం. నన్ను అడగనేవండి, అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుని మొదలు పెట్టవద్దు. దేవుడి రాళ్ళలో నుంచి అబ్రహాం పిల్లలు పుడతారు, జాగ్రత్త. మాకున్న ఆస్తిపాస్తుని పుట్టు మేము ఇదని చెప్పుకుని మొదలు పెట్టవద్దు. ఎట్లా అంటే మీకంటే చిన్నపిల్లలకు చాలా మంది నీచిన మిమ్మల్ని అవమానిస్తారు, జాగ్రత్త. అబ్రహాం మా తండ్రి నువ్వెవరు మా చెప్పడానికి? నువ్వు మొదలు పెట్టొద్దు. అబ్రహాం ఈ రాళ్ళలోంచి తీసుకొచ్చి మిమ్మల్ని పక్కన పెట్టదు. వీళ్ళు ఎవరో నాకు తెలియదు అని అబ్రహాంతో చెప్పేస్తారు ఆయన. మీరు గమనించట్లేదు, స్పిరిచువల్ గా నిలిచి ఉండేది ఏంటో తెలిసే? మన దేవుడితో చేసే ఫెలోషిప్ మాత్రమే. నిజానికి ఈ ఫెలోషిప్ ఎప్పుడు వచ్చిందో తెలిసే? దైవిక ప్రణాళిక తెలుసుకున్నప్పుడు, దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడో అది మనకు అర్థమైనప్పుడు. అది అర్థమైనప్పుడు నా ప్రతి ఫుడ్ స్టెప్, ప్రతి అడుగు ఎటు పక్క వెళ్తే అటు పక్కకి వెళ్ళింది. నేను కన్నీళ్ళతో నేను ఒక మాట చెప్పగలను, చాలా పరిచర్యలు ప్రపంచంలో ఉన్నాయండి, కానీ వీటిలో చాలా వరకు దేవుడు వదిలేసాడని చెప్పక తప్పదు. బట్ స్టిల్ దే ఆర్ కంటిన్యూ. ఎందుకో తెలిసే? సహోదరులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. దేనికోసం ఇష్టపడుతున్నారు? అధికారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. దే వాంటెడ్ టు బి మాస్టర్స్. దెర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్, హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అక్కడ ఓన్లీ ఒక్క నాయకుడే ఉన్నాడు. నేను ఇంకో మాట చెప్తే దయచేసి తప్పు కనుక్కోవాలి. ఈ సంఘము నాది అని పౌలు చెప్పగలుగుతాడా? ఈ సంఘం నాదని చెప్పి ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మరి ఒక్క ఆయన చెప్పగలరు, ఒక్కడే చెప్పగలరు. ఎవరైనా నా సంఘము నేను, అసలు ఆ పాటను తీసి పక్కన పడేస్తాము కదా. నిజమే, మన తెలియక చేసే పొరపాటు ఉండొచ్చుకోండి, కానీ నిజానికి మన యజమానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేకపోతే మనం బతికున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అక్కడ పెద్ద విషయం ఏంటో తెలిసే? ఒక అచ్చ మాంస అత్తరపుడ్డిని ఒక ఆవిడ వెనక నుంచి వచ్చి తీసుకొచ్చి ఏం చేసింది తెలిసే? పగల కొట్టింది. ఓపెన్ చేస్తే బాగుంది. ఆ బాటిల్ దేనికోసమైనా వాడుకునేవాడు కదా. ఎందుకంటే సెంట్ బాటిల్ ఎప్పుడు కూడా లోపల ఉన్న సెంట్ కంటే కూడా బయట ఎంతో అందంగా కనపడుతుంది. మనకు తెలుసు కదా, సెంట్ బాటిల్ బయట చాలా అందంగా కనపడతాయి, కానీ ఆ వంట చేయలే. ఏం చేసింది తెలిసే? పగల కొట్టింది. ఇది దేనికి పనికి రాకూడదు. ఎవరి కోసం పనికి రావాలా? ఆయన కోసం మాత్రమే పనికి రావాలి. పక్కన చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ అత్తరు ఎందుకు 300 జనాలు కానీ మీ బేదలకి ఇవ్వచ్చు కదా అని మాట్లాడారు యాక్చువల్గా. కానీ ఆమె ఏమంటారు తెలుసా? ఇట్లాంటి 10 ఉన్నా నేను ఏం చేస్తాను తెలుసా? ఆయన కోసం ఖర్చు పెడతా. ఆయన ఇచ్చాడు చెప్పి పక్కన పెట్టుకుని నేను ఎవరి కోసం ఖర్చు పెడతా? ఆయన కోసం ఖర్చు పెడతా. ఆధునిక క్రైస్తవుల్లో ఫారినర్స్ ఒక ఆయన అన్నాడు. ఎందుకో మరి చాలా మంది ఫారినర్స్ లేదా ఎవాంజలిస్టులు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు తమకున్నదంతా ఇచ్చేసి చచ్చిపోతున్నారు, వాళ్ళ కోసం ఏం ఉంచట్లా. కానీ ఇండియన్స్ మాత్రం చక్కగా స్థిరపడిపోతున్నారు. ఇవన్నీ తీసుకొని ఏం చెప్తున్నారు? వాట్ ఈస్ దిస్? మన లైఫ్లో అదేంటో మనకు తెలిస్తే మనం వాళ్ళలాగా ఉంటాం. తెలుసు. నేను చాలా విషయం మీకు తెలియని కాదు యాక్చువల్గా. అదోనిరామ్ జడ్సన్, ఆయన బర్మాలో లేదా బర్మా మిషన్, తను చచ్చిపోయినప్పుడు తన జీవితం తనకేం మిగలదా, ఒక చిన్న కోటు మిగిలింది. ఆ కోట్ అతనికి వేసి ఆ బోట్లో నిలబెట్టిన గదిలో ఇట్లా దూశారంటే ఆయన ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు. ఈ రోజుకి అక్కడ ఏమైనా క్రిస్టియన్ మిగిలిందంటే అది ఆయన సొంతం. మన జీవితంలో చాలా విషయాలు మన కోసం ఖర్చు పెట్టినటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, కానీ మనకు ఆ దారి వద్దు. ఎందుకు? దేవుడు హృదయం తెలియలే. యెరొబోము చేసినట్టే ఈ ప్రజలు తన సహోదరులతో కలవకూడదని ఏం చేశారు తెలిసే? దయచేసి ఒక భాగం చూసి మనం అయిపోతుంది. నాకు 10 minutes మాత్రమే మిగిలిన అయిపోయింది. ఒకసారి చదువుతాను. 1 Kings
మొదటి రాజులు 13 అధ్యాయం దగ్గరికి వెళ్తాం. మొదటి రాజులు 13 దయచేసి గమనించండి. 27 వచ్చిన చూడండి దయచేసి. తన కుమారులను పిలిచి ఆ, గాడిదకు దాపరిక కాదండి, అదే మొదటి రాజులు 13 అసలు క్షమించండి 12:27 క్షమించండి 12:27. యెరోబోము రౌతులను తలంచి ఆ, ఆలోచన చేసి ఆ, రెండు బంగారు చేయించి ఉమ్, జనులు పిలిచి ఉమ్, యెరూషలేము పోవడం మీకు కష్టము. ఉమ్, ఇశ్రాయేలు వారలారా, ఉమ్, ఐగుప్తు దేశంలో నుండి ఉమ్, మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఉమ్. వాడు బేతేలందును వాడు దారుణంగా ఉంచాను. ఎంత దారుణం అండి ఇది. యాక్చువల్ నేను అడగనివ్వండి, ఎంత దారుణం. 2 బంగారు గోడలు చేయించి యెరోబోము ఒకటి బేతేల్లో ఒకటి దానిలో పెట్టి ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి నీ దేవుడు అని యెహోవా. ఎంత దారుణం. నన్ను అడగనివ్వండి, ఏ ఇశ్రాయేలీయులకు తెలియదా బంగారు దూడ చేసినప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ఏం జరిగిందో ఆయనకు తెలియదా? జనాల్ని ఎంత లేవీలు వచ్చి మిగతా తన సహోదరులు చంపడం వలన లేవీల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత పెద్ద తంతు జరిగింది తెలియదా వాస్తవానికి? అది నిర్గమకాండ 29-30 అధ్యాయం మధ్యలో ఉన్న సంగతి తెలియదా? కానీ ఈ రోజు యెరోబోము ఎంతో యథేచ్ఛగా 2 బంగారు దూడలు తీసుకొచ్చి ఇదే మీ దేవుడు అని యెహోవా అంటే గుడ్డిగా నువ్వెందుకు పోతావు అక్కడికి? నాకు అర్థం కావట్లేదు. నువ్వెందుకు పోతావు? మిమ్మల్ని సహోదరులు ఉండని పిలవలేదా? మీకు ఏది సత్యమో ఏది అబద్ధమో మీకు తెలపబడలేదా? మాయ స్వరూపుడు నన్ను వెంబడించమని యెహోవా మీకు చెప్పాడా? ఐగుప్తులో దేవతలను అనుసరించే మీరు కూడా నన్ను నడవండి అని చెప్పాడా? యాక్చువల్గా చెప్పలేదే. మనం ఎందుకంటే వెళ్తాం? వాస్తవానికి మనకి వీక్నెస్ ఉంది. ఎల్లప్పుడు మన మస్తకి చెట్టు ఎందుకు కూర్చుంటాం మనం కదా? ఎందుకంటే నాకు ఎన్నో అవసరం ఉన్నాయి, దేవుడు నాకు ఇవ్వలేడు, అందుకని ఎవరైనా వచ్చి నాకు చేస్తే చాలు వాళ్ళ వెనకాల పడిపోతాను. నువ్వు మనుషులను వెంబడించావా? నువ్వు ఎవరిని వెంబడించలా? దేవుని వెంబడించలా. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని వెంబడించావా? మనుషులను వెంబడించవు. ఇది గుర్తుపెట్టుకోవాలా. మన లైఫ్ లో సహోదరులను విడదీసే దేవునైనా సరే వాస్తవానికి నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు దేవుడి ప్రణాళిక నుంచి ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళిపోయావు. దూడలు చేసుకుని బతకాల్సిందే. ఒక మాటలు, దూడలు దేవుడికి ఇష్టమా? మందిరం పెట్టడం, ఒక హుండీ పెట్టడం అలవాటు మనకి. యాక్చువల్గా చాలాసార్లు మనలో ఎవరు పెట్టలేదు. ఆ సంతోషం. ఓ హుండీ పెడతారు. ఎందుకు హుండీ పెడతారు? పెట్టేదే అందుకు కదన్నా. నిజానికి హుండీ చిన్నది, మందిరం పెద్దది. అక్కడ హుండీయే అసలు పర్స్పెక్టివ్ వాళ్ళకి. మన లైఫ్లో ఇది అర్థం కాకపోతే విలువైన దైవిక ప్రణాళిక మనం ఈజీగా పక్కన పెడతాం. నేను ఇంకో మాట చెప్తాను. ఎందుకు ఈయన వాస్తవానికి ఆయన చెప్పగానే వెళ్ళిపోయాడంటే, ఆయన చూడండి, ఆయన ఏమైనా చేశాడా? భోజనం పెట్టాడు అంతే. ఆయన ఏం చేశాడు? దానికోసం నీ కన్ఫర్మేషన్ అవసరంలా. ఎంత దర్జాగా నువ్వు వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చావు అక్కడికి. తిరిగి దేనికోసం పడిపోయావు తెలుసా? వాట్ ఈస్ దిస్ బ్రదర్? నీకు భోజనం పెట్టలేని దేవుడా? మన్నా పైనుంచి కిందకు రాలా? నా జీవితం నేను సేవకు రాకముందు నాకు ఎప్పుడు ఈ డౌట్ ఉండేది. అందరినీ సేవకు రామని చెప్తావు, నేను ఎట్ట పోషించబడాలని. ఆయన నా చెంప మీద కొట్టాడు ఒక రోజు మధ్యాహ్నం పూట. అరణ్యంలో మన్నా ఎవరు కష్టపడి సంపాదించారు నాకు చెప్పని అడిగాడు. యాక్షన్ మోషే కష్టపడ్డా? అహరోను కష్టపడ్డా? ఇశ్రాయేలులో ఏ ఒక్క పెద్ద ఆయన కష్టపడ్డా? వీళ్ళు 40 సంవత్సరాలు ఏం తక్కువ కాకుండా తిన్నారు. యాక్చువల్ వాళ్ళు కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత మాత్రమే మన్నా పట్టం మానేసింది. యాక్చువల్ యెహోషువ గ్రంథం క్లియర్ గా రాసి ఉంటుంది ఆ పదాన్ని. దేవుడు తనంతట తాను నీలో పనిచేయడు. దేవుడి కోసం అప్పు చెప్పుకోచాను. మనుషుల వైపు తిరగబాక. సౌకర్యాలు ఎంతకాలం ఉండవు. సౌకర్యాలను చూసుకొని నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా సౌకర్యాలు దగ్గర పెట్టుకుని దేవుడి ఇచ్చని చెప్పుకుంటున్నావు. మన దిగంబరత్వం అందరికీ తెలిసింది యాక్చువల్ కదా. పెద్ద పెద్ద కోట్లు కప్పుకున్నంత మాత్రం దేవుడి ముందు మనం దిగంబరం కాకపోం. అవునా కదా? మనం చెప్పేది ఏంటి? మన లైఫ్ లో మనం దేన్ని కోరుకుంటాం? యాక్చువల్ గా సహోదరత్వాన్ని, బ్రదర్లీహుడ్ కోరుకుంటామా లేదా? ఇంకొక వచ్చిన మాట్లాడి నేను ముగిచేస్తా, అయిపోయింది. ఇంకా 5 minutes ఉంది. నేను నా టైంలోనే ఉన్నాను. యాక్చువల్లీ 133 కీర్తన 133 చివరి వచ్చిన చదువు దయచేసి. కీర్తన 133 చివరి వచ్చిన. సియోను కొండల మీదికి దిగి వచ్చు. నిర్మూల మంచువలె నుండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఏంటది? సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు ఏం చేసిద్ది? అది కప్పేసిద్ది తప్పులు. మంచు ఏం చేసిద్దో తెలుసా? తప్పులు కప్పేసిద్ది. దానికి ఒక 10 కలిపి ఎక్కేదు. నా మాట ఏమన్నా, మనుషులందరూ ఎట్టోళ్ళే. 10 కలిపి ఎక్కేదు. నలుగురికి 10 మంది నేను చెప్పి ఎక్కేది. అది సహోదర ప్రేమ ఎక్కడ తెలుసా? కప్పేసిద్ది. ఎవరో లేవు తప్పులు కప్పేసిద్ది. నువ్వు ఎక్కేస్తున్నావు అంటే నువ్వు ఎవరో తెలుసా? ఏ రోగం. ఒక మాట చెప్పాలి అంతే కదా. అక్కడే ఉంది శాశ్వత జీవం.
ఎందుకు ఇట్లా రాశారప్ప నేను అనుకుంటున్నాను. శాశ్వత జీవమా, ఇటర్నల్ లైఫ్ అనే పదం తెలుగు న్యూ టెస్ట్మెంట్ లో ఉంది కదా. ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం. నిత్య జీవం అనే పదానికి అర్థం ఏంటి తెలిసే? ఎప్పుడు ఇలా కొనసాగేది అని దాని అర్థం. ఒక మాటలో నయాగరా ఫాల్స్ ఉన్నాయి అమెరికాలో, అది ఎప్పుడు కూడా ఏమవుతుంది, పడతానే ఉంటుంది. కానీ మధ్యలో ఒకడు చెట్ట కట్టేసాడు ఒక గంట, ఆ తర్వాత మళ్ళీ వదిలేడు అనుకోండి, దాన్ని నిత్యం అనకూడదు, శాశ్వతం అనాలి. యాక్షన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చినప్పటికీ కూడా ఎందుకో తెలిసే, ఎవర్ లాస్టింగ్ అనే పదం రాసుకోండి ఇంగ్లీష్ లో. శాశ్వతం అనే పదానికి ఎవర్ లాస్టింగ్ అంటే ఏంటో తెలిసే, అండ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. అక్కడ విడిపోవడానికి, అడ్డుకట్టబడడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్. నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీకు అసలు నిత్య జీవం దొరకడానికి ఆస్కారమే లేదు. మొదటి యోహాను పత్రిక చెప్పలేదా, మన సహోదరుని ప్రేమించలేకపోతే మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? చీకట్లో ఉన్నాం. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. దేవుడు తెలుసని తెలుసు కూడా సహోదరుని ప్రేమించకుండా హెచ్చుతగ్గులు చూశారంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. మన సహోదరుని ప్రేమించడానికి వీ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. జోసెఫ్ గురించి బైబిల్ చెప్పలేదా? అతను తన సహోదరుల చేత బాణాలు వేయబడ్డాడు, అతడు తన సహోదరుల మధ్య ఇబ్బంది పెట్టబడ్డాడు. కానీ అతడు నేటి ఊట యుద్ధ ఫలించాడు కొమ్మ. అతని యొక్క కొమ్మ గోడ మీదకి ఎక్కి వ్యాపించింది. అసలు ఏం చేసింది గోడ తెలుసా? గోడ ఏం చేసింది? సపరేషన్ చేసింది. ఇప్పుడున్న ప్లేస్ అన్నింటినీ సపరేట్ చేసేది ఏంటి తెలుసా? గోడలే. నువ్వు ఎక్కువ నేను తక్కువ అని సపరేషన్ చేసేది గోడే. కానీ ఈ కొమ్మ గోడ మీదకి ఎక్కి దిగింది, ధర్మశాస్త్రం దాటి వెళ్ళింది యాక్చువల్గా. ఎందుకో తెలుసా? వీఆర్ నథింగ్ బట్ బ్రదర్స్ బ్రదర్, వీఆర్ నథింగ్ బట్ బ్రదర్స్. యోసేపు అనలేదా, అన్నలారా మన తండ్రి చచ్చిపోయిన తర్వాత, అనగానే ఇక్కడ ఖాళీ ఉంది డ్రైవ్, మన తండ్రి చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని అందరి మీద నేను పగ తీర్చుకుంటున్నాను మీరు అనుకుంటున్నారా? కాదు అన్నలారా, అట్ట కాదు, మీకంటే ముందుగా వచ్చాను అంతే. మీరు చూసారా, ఇది గమనించారా? యోసేపు ప్రధానమంత్రి, ఎన్నో శక్తులు ఉన్నాయి, కానీ అతను తన దైవికమైన ప్రణాళిక తన భాగాన్ని తెలుసుకున్నాడు. దైవికమైన ప్రణాళికను తన భాగాన్ని తెలుసుకున్నాడు. నీ జీవితంలో ఏదైనా బెస్ట్ ఉందా నువ్వు ఖర్చు పెట్టడానికి? దేనికోసం? నీ సహోదరుల కోసం. దిస్ ఇస్ గాడ్స్ ఎకానమీ. కొంత భారం ఉంది యాక్చువల్గా. సహోదరుని డివైడ్ చేసినోడు అతడు కేవలం సహోదరులు మాత్రమే కాదు, శత్రువుకి ఆహారం అవుతాడు. గుర్తుపెట్టుకోండి. వాడు ఫస్ట్ నుంచి చేసింది ఇది కదా, విడగొట్టడం వాడి పని. వాడు చేసే పని ఇది కదా. 12:10 చెప్పలేదా? మన సహోదరుల మీద ఎడతెగ్గ దోషాలు నిందలు మోపేది ఎవడం? వాడే. ఈరోజు మనకు వచ్చే తలంపులు దాదాపుగా మన దగ్గర నుంచి వచ్చినాయి కాదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? మనం వాడికి చోటు ఇస్తున్నాం అంతే. నా సహోదరుల ప్రియమైన ఒక మాట నేను ఫైనల్ అయిపోయిందప్ప. నెబాతు కుమారుడైన యెరొబెయాము లాంటి పొరపాటు మనం ఎవరు చేయడానికి లేదు. మనం సహోదరులకు పిలువబడ్డాం. ఆయన మనం సిగ్గుపడక సహోదరుని పిలిచాడు. మనం అట్లనే ఉండగలం. సహోదరుల కోసం ఖర్చు పెట్టడానికి నీ జీవాన్ని బయట తీసుకురా, ఖచ్చితంగా దేవుడి నీళ్ళ ప్రవహిస్తాడు. సహోదరులు పక్కగా నేను ఏదో గొప్ప అని చెప్పుకుంటున్నావా, నీ జీవం నాశనం అవ్వాలి. ఎందుకో తెలుసా? పౌలు అన్నాడు, ప్రభువుని ప్రేమింపబడిన వాడు, నేను అంటున్నాను యాక్చువల్గా దిస్ ఈజ్ మై ప్రొఫెసర్. సహోదరుని ప్రేమించడం నాశనం అవ్వాలి. సహోదరుని చూడగలిగేలా దేవుడు మనల్ని నడిపించాలి. క్యానన్ అంటే సహోదరత్వం, కణాను అంటే సహోదరత్వం. మనకి ఇది అర్థం అవ్వాలి. దేవుడు మన సహోదరులు చేశాడు, అట్టనే జీవితం. దేవుడి లేక నన్ను దీవించు. అతనికంటే సహోదరుడు జీవించాడు.